వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 27వ తేదీ ఈ నెల మన హిందూపురంలో ఇస్కాన్ బెంగళూరు సంస్థ వారి హరే కృష్ణ మూమెంట్ హిందూపూర్ ఆధ్వర్యంలో కృష్ణుని యొక్క దేవాలయానికి భూమి పూజ జరగబడుతుంది. కాబట్టి కృష్ణుడు దేవాలయం ఎక్కడ ఉంటే కృష్ణుని నామం ఎక్కడ సంకీర్తన చేస్తుంది, కృష్ణుని యొక్క ప్రసాదం ఎక్కడ వితరణ జరుగుతున్నారు, ఆ ఊరంతా కూడా వైకుంఠమైపోతుంది. కాబట్టి మీ హిందూపురంలో ఒక నూతన కృష్ణుడి యొక్క దేవాలయం భగవద్గీత భాగవత జ్ఞాన ప్రచారం కోసం అది ఒక కల్చరల్ గా ఒక సంస్కృతి జ్ఞాన కేంద్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికైనా హిందూపురం చుట్టుపక్కల వాళ్ళకి భగవద్గీత నేర్చుకోవాలన్నా, లేదా మన సంస్కృతి నేర్చుకోవాలన్నా, లేదా భాగవతం నేర్చుకోవాలన్నా అది ఒక నాలెడ్జ్ సెంటర్ లాగా సేవ చేస్తుంది సమాజానికి. కాబట్టి ఇది దేవాలయం మాత్రమే కాదు, ఒక హాస్పిటల్ లాంటిది కూడా. సమాజంలో మనుషులో ఉన్న కామ క్రోధ లోపాలనే పోవాలంటే ఆ గుణాలు, చెడు గుణాలు, రాక్షస గుణాలు పోయి దైవ గుణాలు రావాలంటే ఈ దేవాలయం ఒక హాస్పిటల్ లాగా పనిచేస్తుంది మనుషులో చెడు గుణాలు మార్చడానికి. మూడవది, సమాజంలో కూడా మనిషిలో ఉన్న స్వార్థాన్ని తీసివేసి వాళ్ళని ఒక మంచి మనుషులుగా మార్చే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పరివర్తన కేంద్రం ఇది. జ్ఞాన కేంద్రం, విజ్ఞాన కేంద్రం ఏమంటే సమాజానికి మార్చే విధంగా ఉండాలి. కానీ ఇది ఒక మా దేవాలయాల్లో ఒక పూజలు ఆరాధనలు మాత్రమే కాదు, జ్ఞానం అనేది విజ్ఞానంతో పాటు సమాజానికి ఇవ్వడానికి ఈ దేవాలయం హిందూపూర్లో వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో భాగమై ఆ కృష్ణుని యొక్క కృపా కటాక్షాలు అందరికీ మన కుటుంబాలకి ఉండాలి అని, మీరందరూ కూడా దీంట్లో వానరులు ఎలాగైతే రాములు వారికి సేవ చేశారో మీరందరూ కూడా ఏదో ఒక విధంగా ధన రూపేణ, మాట రూపేణ, వచన రూపేణ, కార్య రూపేణ ఈ బృహత్ కార్యక్రమంలో భాగం అవ్వండి. ఇది మొట్టమొదటి హరే కృష్ణ దేవాలయం హిందూపూర్ టౌన్. కాబట్టి చాలా అదృష్టం ఇది. మీరందరూ కూడా అదృష్టంలో భాగం కావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, దానిలో కృష్ణుని కృప మీకు అందరికీ దొరకాలని. ఇది మళ్ళీ మళ్ళీ దేవాలయాలు కట్టలేదు. కాబట్టి ఈ ఫస్ట్ వచ్చే దేవాలయం ఇదే మీ ఊళ్ళో. కాబట్టి మీరు అందరూ దీనికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఏదో ఒక రూపైన ఆ భగవంతుడి సేవలో ఉండాలని. వానరులు ఎలాగైతే సేవ పడ్డారు, పాండవులు ఎలాగైతే కృష్ణుడు సేవ చేసే కురుక్షేత్రంలో, ఇది కూడా దేవాలయం అనేది కొన్ని అనంత కోటి జన్మల పాపాలన్నీ తీసివేస్తుంది. కృష్ణుడి దేవాలయం అనేది ఆ అనంత కోటి జన్మ పాపాలు తీసే భాగంలో మీరు కూడా కావాలి, మీ కుటుంబ పిల్లల్లో కూడా ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు, ఇది అరుదైన అవకాశం. అందరూ ఉపయోగించుకోవడం ప్రార్థన. అందరూ కూడా భూమి పూజకి కుటుంబ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమంలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.